జూన్ 15, 2023న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక దారుణ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన సోదరిపై వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించగా దానిని ప్రశ్నించిన అమర్నాథ్ గౌడ్ అనే వెనుకబడిన వర్గాలకు చెందిన యువకుడిని వారు అత్యంత పాశవికంగా బ్రతికుండగానే కాల్చి చంపారు. ఈ దారుణం సమాజంలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటన జరిగిన సమయంలో అప్పటి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ మరియు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధితులకు తగిన న్యాయం చేయడంలో విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం నుండి సరైన స్పందన లేకపోవడంతో బాధితులకు అండగా ఉండాల్సిన బాధ్యతను నాటి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఆ సమయంలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మరియు టీడీపీ నాయకులు తమ హామీని నిలబెట్టుకున్నారు. అమర్నాథ్ గౌడ్ సోదరికి అంగన్వాడీ ఉద్యోగం ఇప్పించడంతో పాటు ఆమె చదువుకు కావలసిన పూర్తి బాధ్యతను తీసుకున్నారు. అంతేకాకుండా ఆమెకు సొంతంగా ఇల్లు కట్టించి ఇస్తామని ఇచ్చిన మాటను టీడీపీ కార్యకర్తలు, నాయకులు నెరవేర్చారు. బాధితులకు అండగా నిలవడమే కాకుండా వారి ఆర్థిక మరియు సామాజిక అవసరాలను తీర్చి టీడీపీ మానవీయతను చాటుకుంది. ఈరోజు జూన్ 16, 3 సంవత్సరాల క్రితం మా తమ్ముడు చంపేశారు. ఈ రోజున అనగంచారు వచ్చి 4-5 గంటలు ధర్నా చేస్తేనే మాకు అన్నీ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఏం చేయలేదు. మా అమ్మకి అంగన్వాడీ జాబ్ ఇస్తానన్నారు. కానీ దానికోసం కూడా అనగంచారు ఫైట్ చేసిన తర్వాత అంగన్వాడీ జాబ్ ఇచ్చారు. కానీ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇల్లు ఏం కట్టలేదు. ఇది జరిగిన 4 రోజులకి చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి వచ్చి మాకు హామీ ఇచ్చారు, నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పి. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇంకా రాలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనగానే సార్ నాకు హామీ ఇచ్చారు, నేను మీ సొంత స్థలంలో ఇల్లు కట్టిస్తానని చెప్పి. ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. అనగానే సార్ వచ్చి నాకు ఇచ్చిన హామీ అంతా నెరవేర్చారు. నన్ను ప్రజెంట్ బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. ఇప్పటికీ నా స్టడీ మొత్తం అనగానే సార్ చదివిపిస్తున్నారు. నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏ లోటు రాకుండా అనగానే సత్యప్రసాద్ గారు చూసుకున్నారు. తన సోదరి మాటల్లో చెప్పాలంటే కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆదుకున్నది టీడీపీ మాత్రమే. నేడు కూడా అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండా టీడీపీ ప్రభుత్వం, పార్టీ పెద్దలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.